ఎట్లా నడుస్తుందన్న ప్రచారం? ఈటల రాజేందర్ గారు అసలు గెలుస్తారా గెలవరా ఎట్లా ఉంది ప్రచారం? ఈటల రాజేందర్ 100% విన్నర్స్. ఓన్లీ ఏదంటే మాకు ఇక్కడ ఓన్లీ మార్జిన్ విన్నింగ్ మెజార్టీ ఎంత ఉన్నాయి అది మాకు మేము చూసుకోవాల్సింది. మినిమం 2 lakhs పైన మెజార్టీ రావాలని మేము చూస్తున్నామండి. గెలవనియమంటారు కదా. గెలవని ఏమం కాదు, ఇది దేశం కోసం చేస్తున్న ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అంటే కాదు. ఎవరు చూసినా మోడీ ప్రభుత్వం రావాలని కోరుకుంటారు. 100లో 80% మంది మోడీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు కదా, ఆయన ఇక్కడ బాగా ఫోకస్ చేస్తారని ఫోకస్ చేసినా ఎవరెంత ఫోకస్ చేసినా గెలిచేది మాత్రం ఈటల రాజేందరే. ఎందుకంటే సునీత మహేందర్ రెడ్డి వాళ్ళు తాండూరు చేవెళ్ళ వాళ్ళ ప్రాంతం అది. ఇంకా రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ సంగతే తెలిసిందే, ఇప్పుడు 0 అయిపోయింది మొత్తం. అందుకని ఈటల రాజేందర్ అంటే ఎవరు ఇంటికి పోయినా ఈటల రాజేందర్ ఎవరు అంటే గుర్తుపడతారు. చిన్నపిల్లని వాడు ఉన్న ఈటల రాజేందర్ ఎవరు అంటే గుర్తుపడతారు. రాజేందర్ గారు నాన్ లోకల్ అని చెప్తున్నారు కదా. నాన్ లోకల్ అండి. షాములపేటలో ఆయన ఉద్యమం నుంచి 2001 నుంచి ఇక్కడనే ఉన్నారండి. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నారు. అందులో నాన్ లోకల్ ఎలా అవుతారు? రాగడి లక్ష్మారెడ్డి గారు కూడా చెప్తున్నారు కదా ఈటల రాజేందర్ని గెలవని ఏమని. మరి ఎవరైనా చేసినా ఈటల రాజేందర్ గారు గెలుస్తారు. అదేగా మోడీ చేసిన పథకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉజ్వాల స్కీమ్ కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కానీ, ఇంకోటి టాయిలెట్స్ కానీ, ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఆర్టికల్ 370 రామ మందిరం ఉంది. అలా ఎన్నో విషయాలు ఉన్నాయి. అన్నీ మాకు మోడీ గారి మీద నమ్మకం ఉంది. మోడీ గవర్నమెంట్ మళ్ళీ మూడోసారి మోడీ అబ్కి బార్ 400 పార్. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందన్న ముఖ్యమంత్రి? రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన గురించి చెప్పాలంటే ఇప్పుడు చెప్పనీకి రాదు. ఎందుకంటే 4 months అవుతుంది. కాకపోతే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినా మేము అడుగుతున్నాము. ఓన్లీ ఫ్రీ బస్ ఇచ్చారు, ఫ్రీ బస్ గురించి ఇచ్చారు. ఫ్రీ బస్ ఇచ్చారు, తర్వాత రేషన్ 500 రూపీస్ సిలిండర్ అన్నారు. ముందు 500 రూపీస్ సిలిండర్ ప్రతి ఒక్కరికి వస్తుంది అని అన్నారు. తర్వాత తీరా మేము అప్లై చేసుకున్నాక, నేను అప్లై చేసుకున్నాను 500 రూపీస్ సిలిండర్ గురించి అప్లై చేసుకున్నాక తర్వాత ఏమన్నారు, ఓన్లీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మాత్రమే అన్నారు. మళ్ళీ తెల్ల రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు దాని కనెక్షన్ లేడీస్ మీద పేరు మీద ఉంటేనే కనెక్షన్ ఉంటేనే అది అని మళ్ళీ దానికో లిటికేషన్ పెట్టారు. ఇంకా 200 రూపాయలు కరెంట్, 200 యూనిట్కి ఫ్రీ కరెంట్ అన్నారు. అది అందరికి అని చెప్తున్నారు. వస్తున్నారని ఎంతమందికి వస్తున్నారో ముందరికి వచ్చి చెప్తున్నారా అండి? ఎవరికి వస్తున్నారో తెలుస్తలేదు. ఇంకోటి 4000 పెన్షన్ అన్నారు, వృద్ధులకు పెన్షన్ అన్నారు. అది అన్ని దానికి రేషన్ కార్డు లింక్ పెట్టారు. అదే వాళ్ళకి తెలియదా రేషన్ కార్డులు? కేసీఆర్ గవర్నమెంట్ రేషన్ కార్డు ఇవ్వలేదని వాళ్ళకి తెలియదా? రేషన్ కార్డు ఇవ్వలేదని 9 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేనప్పుడు ఇప్పుడు రేషన్ కార్డులకు లింక్ ఎలా పెడతారు? వాళ్ళకి తెలుసు వాళ్ళు వచ్చిందే కేసీఆర్ మీద, మీకు రేషన్ కార్డు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, మేము రేషన్ కార్డులు ఇస్తాము అని చెప్పేసి, పథకాలు తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళకి తెలిసిన విషయం. రేషన్ కార్డులు రాష్ట్ర ప్రజలకు రేషన్ కార్డులు అందలేదని తెలిసి కూడా రేషన్ కార్డు లింక్ పెట్టడం అంటే వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో వాళ్ళకి తెలుస్తుంది ఈ పథకాలు అమలు చేయడంలో. ఈటల రాజేందర్ గారు ఎంత మెజార్టీతో గెలవచ్చు పార్లమెంట్ అభ్యర్థి? ఈటల రాజేందర్ మినిమం 2 నుంచి 5 లక్షల మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. 2 లక్షల అబోనే ఉంటుంది మెజార్టీ.